ఆమె కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటున్న రోజులవి. ఆర్థిక సమస్యలు ఒక పక్క, ఆరోగ్య సమస్యలు ఇంకో పక్క. అన్నీ ఆమె ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆమెకు ఏమీ దిక్కుతోచక, బోధపడక బోరున విలపిస్తుంది. ఏ దేవుడు కరుణించినాడో, ఏ దేవతకు చేరిందో ఆమె వేదన, ఆమె బాధ, ఆమె కన్నీళ్ళు. ఒకరోజు రాత్రి ఆమె స్వప్నంలో, నేను నీ తోడు ఉన్నాను, బాధపడకు అని ఒక యువతి ఎదురుపడింది, చేయి అందించింది. ఆ రోజు నుండి ఆమెకు ధైర్యము వచ్చింది. ధైర్యమును కూడగట్టుకొని జీవితము గడుపుతుంది. ఆమెకు ఎల్లప్పుడూ కాలము కలిసి రావాలని, ఆమె జీవితము సుఖ సంతోషాలతో గడిచిపోవాలని మనమందరము కోరుకుందాము. ఇది యథార్థ సంఘటన.